నాలుగు రకాలైన భక్తులున్నారు. అందులో జ్ఞాని ఉన్నాడు, భగవంతుడెవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాసు ఉన్నాడు, ఆర్తి కలిగిన వాడు ఉన్నాడు, మంచి పనులు చెయ్యడానికి ద్రవ్యము కావాలని అర్థమును అపేక్షించిన వాడున్నారు. నలుగురు నా దగ్గరికే వస్తారు. వాళ్ళు సుకృతులు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేనున్నానని నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు ఎంతో ప్రీతి అంటాడు. కేవలము తనని ప్రార్థించడం కాదు, తన భక్తుడైన వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతోంది అన్న అనుమానం భగవంతుడికి వచ్చిందనుకోండి, భగవంతుడు ఎంత మాట పడడానికైనా, ఎంత అపవాదు పొందడానికైనా, చిట్ట చివరికి కళంకం తెచ్చుకోవడానికి కూడా వెనకాడడు. కళంకం తెచ్చుకునైనా సరే అవతల తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో సుస్పష్టంగా కనపడుతుంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా నియమించాడు. నియమించినప్పుడు భీష్ముడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించే ముందు దుర్యోధనుడితో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. మీరెంతో నాకు పాండవులు కూడా అంతే. పాండవ పక్షంలో ఉన్న మిగిలిన వీరులను ఎవరైనా పర్వాలేదు, నేను దునుమాడతాను. దేవదానవులు కలిసి వచ్చినా నన్ను ఎదుర్కొనలేరు. స్వచ్ఛంద మరణము వరముగా ఉన్నవాణ్ణి. ఆ పైన అటువంటి విలుకాడు ఇక ఇంతకు ముందు పుట్టలేడు, ఇక పైన పుడతాడని నమ్మకం లేదని కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు. అంత గొప్పవాడు భీష్ముడు, అంతటి భక్తుడు, అంతటి జ్ఞాని. అటువంటి భీష్ముడు పాండవులను మాత్రం సంహరించను. ఎందుకనంటే మీరెంతో వాళ్ళు కూడా అంతే. తాత అని తెల్లవారి లేస్తే ప్రేమగా పిలిచేవారు. నేను మిగిలిన ఏ వీరులనైనా సంహరిస్తాను. పాండవులు నాకు దొరికినా, నా కంట పడినా, నా చేతికి చిక్కినా నేను సంహరించను. నీకది ఆమోదయోగ్యమైతేనే సర్వసైన్యాధిపత్యం